ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలని చెప్పి వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు ఆ గ్రామం లేదు, ఈ గ్రామం లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ మతం లేదు, ఈ మతం లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదని చెప్పి ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ కార్యక్రమం అందించారు. మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించారు. మీరు కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా తప్పకుండా మీకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశాడని చెప్పి మీరు భావిస్తే, మీ గ్రామానికి న్యాయం జరిగిందని చెప్పి భావిస్తే, మీ పిల్లల చదువులకో మీకో ఆర్థికంగా ఆయన తోడుగా ఉన్నాడని చెప్పి భావిస్తే 124 సార్లు బటన్ నొక్కి 2,57,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క పేద ప్రజల యొక్క ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వ సంపదను తరలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 124 సార్లు నొక్కినట్టు బటను ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఆయన కోసం మీ అందరూ కూడా ఒకసారి బూత్కి వెళ్ళి 2 బటన్లు కనుక నొక్కినట్లయితే 2019లో మీరు దండించినటువంటి చంద్రముఖి ఆ బూత్లోనే భద్రంగా ఉండి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగడైపోతుందని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మా వాళ్ళు చెప్తారు. హైదరాబాద్ రింగ్ రోడ్ చంద్రబాబు వేశాడు, అతను వేయలే, రాజశేఖర రెడ్డి గారు వేశాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు కట్టాడు. సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వాళ్ళే ప్రారంభించారు. మా వాళ్ళు ఊళ్ళోకి వెళ్తే ఆయనే కట్టాడని చెబుతారు. రింగ్ రోడ్డు ఆయన ఇలా, సెల్ ఫోన్ ఆయన కనిపెట్టలే. మా కనిపెట్టినాడు ఎవడు అమెరికాలో కనిపెట్టాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెబుతాడు. కంప్యూటర్ ఈయన కనిపెట్టలా, అది నేనే కనిపెట్టానని చెబుతాడు. ఇక ఎవడేది కనిపెట్టినా నేనే కనిపెట్టానని చెబుతాడు. కాబట్టి ఇటువంటి దొంగ మాటలు, కళ్ళబొల్లి మాటలు రేపు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన ఏంటో భరోసా అంటే ఏంటంటే బాబు భరోసా, బాబు షూరిటీ, మీ భవిష్యత్తుకి భరోసా అంట, గ్యారంటీనా. ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి రావాలంటే 4 వెళ్ళి షూరిటీ పెడితే కానీ ఆయన బయటికి రావాల. బాబు షూరిటీ మనకి, ఆయనకి 4 షూరిటీ పెడితే కానీ జైలు నుంచి బయటికి రావాలి. ఆయన 2019లో కానీ 2014లో కానీ 2099లో కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి మీరు చూడండి. ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్నన్నా 10%, 10 వాగ్దానాలు ఇచ్చి ఒకటి అమలు చేశాడన్నా కూడా ఆయనకి ఓటేయండి. ఒక్క వాగ్దానం, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. మేము వెళ్ళి మా నాయకుడిని అడిగాం, చిత్తూరులో ఉంటే ఎట చేస్తామని 80 లక్షల కోట్లు ఉన్నాయన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎట చేస్తాడన్నా, అతను చేయడు అన్నాడు. అతను చేసినట్టే మనం చేద్దాం అన్నాడు. నేను రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచు పుట్టాను, నేను మా నాన్న క్రెడిబిలిటీ అనేవాడు, ఆయన పేరు నిలబెట్టాలని చెప్పి నేను వచ్చాను. నా పదవి కోసం నా పేరుతో పాటు ఆయన పేరు కూడా తీసేయడానికి నేను రాలేదు. కాబట్టి నేను ప్రాణం పోయినా చెప్పను, అధికారం లేకపోయినా ఇష్టం అన్నాడు. సరే డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేసేస్తాను అన్నాడు, అదన్నా చెప్పను అన్న. 50,000 కోట్లు ఉంది, అదేట చేస్తానని అన్నాడు. మరి చంద్రబాబు ఎట్లా చేస్తాడంటే అతను చేయడు. మరి మనం కూడా అదే చేద్దామంటే అధికారం కోసం నేను చేయను, ఇక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి ఈ పదవి నా ఎడంకాలు గోరుతో సమానం. నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకుని, నేను ఎట్టి పరిస్థితుల్లో నా తండ్రి పేరు తీసేసేటువంటి కార్యక్రమం చేయనని చెప్పాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధం చెప్పాలన్నా, ఒక ఇచ్చినటువంటి మాట తప్పాలన్నా మీ అందరూ గుండెల్లో పెట్టుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన పేరు పోతుందన్నటువంటి బాధ, ఆలోచన ప్రతి నిమిషం కూడా ఉంటుంది. చంద్రబాబు అంటే అడ్రస్ లేనాడు, మామ పేరు చెప్పుకుంటాడు, బాబు పేరు ఎప్పుడని చెప్పుకోవడం విన్నారా? చంద్రబాబు నాయుడు నాన్న పేరు ఎప్పుడని చెప్పుకుంటూ విన్నాడు, మా నాన్న ఫలానని. కాబట్టి అడ్రస్ లేనాడు, అబద్ధాలు చెబుతాడు. మీకు షూరిటీ అంటాడు, మీకు అది ఇస్తానంటాడు, ఇది ఇస్తానంటాడు.